హే హాయ్ గైస్, ఈ వీడియోలో నేను ఈ వారం చూసిన అన్ని థియేట్రికల్ రిలీజెస్ గురించి మాట్లాడబోతున్నా. ఏలియన్ రామ్యులస్, డిమాంటీ కాలనీ, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అండ్ పరాక్రమం టైమ్ స్టాంప్స్ కింద ఉంటాయి. దాని తగ్గట్టు మీరు చూసుకోండి. ఏలియన్ రామ్యులస్ తో స్టార్ట్ చేస్తా. అదే లాస్ట్ చూసిన మూవీ. ఎక్సలెంట్ గా ఉంది. ఏలియన్ ఫ్రాంచైజ్ లో ఇది 9th ఇన్స్టాల్మెంట్. అలా అని చెప్పి మీరు ప్రెడిసెసర్స్ అన్ని చూస్తేనే ఇది ఎంజాయ్ చేయగలుగుతామా అంటే మ్యాండేటరీ ఏం కాదు. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన ఫిల్మ్స్ లో ఉన్న ఒక ఓవర్ ఆర్కింగ్ మైథాలజీ ఉంటుంది కదా, అది తెలుసుంటే ఇట్ విల్ యాడ్ టు యువర్ ఎక్స్పీరియన్స్. బట్ చూడకపోయినా కూడా యూ విల్ స్టిల్ ఎంజాయ్ ఇట్ ఫర్ ద టెన్షన్, అట్మాస్ఫియర్, గోర్ అండ్ దట్ యాంగ్జైటీ. అంటే ఎస్, ఆ మూడ్ లోకి, ఆ క్లాస్ట్రోఫోబిక్ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి ఒక 30 to 40 minutes పడుతుంది. ఒక రోలర్ కోస్టర్ పీక్ అవుతుంది కదా, పైకి దాకా తీసుకెళ్లి స్లోగా అలా ఉంటది. బట్ వన్స్ ఆ హోల్ సెటప్ ఈస్ డన్, ఆ థ్రెట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయాక ఆ రోలర్ కోస్టర్ పైన జమ్మని కిందకి దిగుతుంది కదా, ఫుల్ ఫోర్స్ లో దిగి ఆ ట్విస్టెడ్ పాత్ లో వెళ్తుంది కదా, అలా అనిపిస్తుంది మూవీ. ఒక నాన్ స్టాప్ యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది ఆ సిచ్యువేషన్స్ తో. ఈ డైరెక్టర్ ఫేడే ఆల్వరేజ్, ఆయన నేమ్ ప్రొనౌన్స్ చేశానో లేదో తెలియదు నాకు కరెక్ట్ గా. ఆయన చాలా స్ట్రెస్ఫుల్ సినిమాలు తీస్తారనమాట. అంటే 2013 ఈవిల్ డెడ్ కానివ్వండి, లేకపోతే 2016 లో వచ్చిన డోంట్ బ్రీత్ కానివ్వండి, చాలా యాంగ్జైటీ ఇండ్యూసింగ్ ఫిల్మ్స్, చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటాయి అవి చూడడానికి. అండ్ ఈ సినిమా కూడా అదే, చాలా స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. మూవీలో చాలా థ్రెటనింగ్ అండ్ హై స్టేక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ మన లీడ్ క్యారెక్టర్స్ వాటిని ఓవర్కమ్ చేసిన ప్రతిసారి ఇంతకంటే వర్స్ట్ గా ఏం జరగదులే అనుకుంటాం మనం, కానీ జరుగుతుంది. ప్రతి సీన్ లో స్టేక్స్ పెరుగుతూనే ఉంటాయి. అండ్ చివరి సీన్ వరకు ఇట్ కెప్ట్ మీ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ మై సీట్. సౌండ్ ఈజ్ ఆల్సో అమేజింగ్. అసలు ఆ షిప్ లో సెట్ అయి ఉంటది. రామ్యులస్ అంటే ఒక షిప్ అనమాట, స్పేస్ షిప్. ఆ షిప్ లో ఆ తలుపులు, ఆ గ్యాడ్జెట్స్, ఆ గన్స్, ఆ క్రియేచర్స్, ప్రతి సౌండ్ ఎలిమెంట్ ఇందులో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ భయపెడుతూనే ఉంటాయి. ఇందాక చెప్పా కదా స్ట్రెస్ఫుల్ సినిమా అని. నిజం చెప్తున్నా, సినిమా అయిపోయాక అమ్మయ్య అయిపోయిందిరా అని సంతోషం వేసింది. ఇన్ అ వెరీ గుడ్ వే, నాట్ ఇన్ అబ్బా సినిమా అయిపోతే బాగుండురా కైండ్ ఆఫ్ వే. అండ్ ఐ వాంట్ టు సే దిస్, ప్రసాద్ లో చూసా ఈ సినిమా, పిల్లల్ని తీసుకొచ్చారు. ఎందుకు సార్ తీసుకొస్తారు ఇలాంటి సినిమాలు పిల్లల్ని? అసలు అంటే అడల్ట్స్ కే ఇది ఒక అన్ప్లెజెంట్ సినిమా. గోర్, బ్లడ్ షెడ్, అంటే మనిషి బాడీని చీల్చుకుని క్రియేచర్స్ బయటికి రావడం, ఒక చాలా వైలెంట్ అండ్ బ్లడీ చైల్డ్ బర్త్ సీన్ ఒకటి ఉంటది. ఇవన్నీ ఉన్న సినిమాకి ఏ సర్టిఫికేట్ ఉంది అని తెలుసు. మీరు బుక్ మై షోలో బుక్ చేసేటప్పుడే చెప్తుంది అది, యాప్ ఇంటర్ఫేస్ ఏ సర్టిఫికేట్ ఉంది ఇది బుకింగ్ కి ప్రొసీడ్ అయ్యే ముందు. ఎందుకు తీసుకొస్తారు? సరే, మీరు కౌంటర్ లో టికెట్ కొనేటప్పుడే స్టాఫ్ అడుగుతారు మిమ్మల్ని, అందరూ 18+ కదా టికెట్స్ అని చెప్పి. నేను కిల్ సినిమాకి వెళ్తే కౌంటర్ లో అడిగారు 18+ ఏనా అని చెప్పి. నన్ను చూస్తే ఏ యాంగిల్లో 18 కంటే బిలో అనిపించిందని అడిగాను నేను. వాళ్ళు అడుగుతారు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దర్ జాబ్. కానీ అన్ని తెలిసి వాటిని బైపాస్ చేసి పిల్లల్ని ఇలాంటి సినిమాలకి తీసుకొస్తారు మీరు. ఐ మీన్, నేనేం ఇంపోజ్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ దిస్, ఇట్స్ లా. ప్లీజ్ బీ లిటిల్ మైండ్ఫుల్. పిల్లల్ని ఇలాంటి సినిమాలకి తీసుకురాకండి, కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండండి. సో మూవింగ్ ఆన్, ఇందాక చెప్పిన ఫీలింగే, సినిమా అయిపోతే బాగుండురా అనే ఫీలింగ్ వచ్చిందని చెప్పా కదా, అది నాకు డిమాంటీ కాలనీ 2 కూడా వచ్చింది. నాట్ ఇన్ అ బ్యాడ్ వే, బట్ డెఫినెట్లీ నాట్ ఇన్ అ గ్రేట్ వే ఇది. మూవీ చూస్తున్న సేపు ఇంట్రీగింగ్ గానే ఉంది, కానీ టువర్డ్స్ ది ఎండ్ బాగా ఎగ్జాస్టింగ్ అనిపించింది. కొన్ని మూమెంట్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మూవీలో ఏదైతే వర్క్ అయ్యిందో వాటిని మళ్ళీ తిరిగి రీక్రియేట్ చేయడానికి చాలా ట్రై చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. మూవీ అంతా ఇంటెన్షన్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ దాట్ డిడెంట్ వర్క్ ఫర్ మీ, ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్. అదర్వైజ్ ఫస్ట్ మూవీ స్టోరీని దీన్ని కనెక్ట్ చేసిన విధానం, ఆ డిమాంటీ లోర్ ని దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం, దాన్ని ఎక్స్పాండ్ చేసిన విధానం నాకు బాగా థ్రిల్లింగ్ గా అనిపించాయి. అండ్ నేను ఇది ఇంతకు ముందు కూడా చెప్పా, ఇలా స్టోరీకి ఒక ప్రాపర్ క్లోజర్ ఇవ్వకుండా నెక్స్ట్ పార్ట్ లో చూసుకోండి అని చెప్పడం నాకు చాలా చిరాకు. ఇప్పుడు నేను సినిమా ఎందుకు చూస్తున్నా అనే ఒక క్వశ్చన్ ఒకటి ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్, అత్తారింటికి దారేదిలో గౌతమ్ నంద తన తాతకి ఇచ్చిన మాట ఫుల్ఫిల్ చేసి వాళ్ళ అత్తని తాతని కలిపాడా లేదా అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడం కోసం మన సినిమా చూస్తున్నాం. దిస్ ఈస్ వై వీఆర్ వాచింగ్ ద ఫిల్మ్. ఈ వై అనేది ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయకుండా, తాత డెత్ బెడ్ మీద ఉన్నాడు, అత్తేమో గౌతమ్ నందని ఇంటి నుంచి తరిమేసింది అన్నప్పుడు సినిమా అయిపోతే ఎలా ఉంటది? ఎక్సలెంట్ క్లిఫ్ హ్యాంగర్, మిగిలింది మీరు పార్ట్ 2 లో చూసుకోండి అంటే కాల్తదా? కాలదా? పార్ట్ 2 తీయండి, పార్ట్ 3 తీయండి, పార్ట్ 1 నచ్చితే ఖచ్చితంగా చూస్తాం. కానీ నేను సినిమా ఎందుకోసం చూస్తున్నాను, ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయండి ఫస్ట్. క్లిఫ్ హ్యాంగర్ ఈజ్ ఓకే, నెక్స్ట్ పార్ట్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఈజ్ ఓకే, కానీ క్లిఫ్ హ్యాంగర్ పేరుతో ఇన్కంప్లీట్ సినిమాలు తీయకండి. ఫుల్ టికెట్ మనీ తీసుకుంటున్నారు కదా, పార్ట్ 1 కి హాఫ్ ప్రైస్, పార్ట్ 2 కి హాఫ్ ప్రైస్ కాదు కదా, ఫుల్ అడ్మిషన్ ప్రైసే కదా ఈ సినిమాకి. వాచ్ ఏలియన్ రామ్యులస్, దాంట్లో కూడా ఎండింగ్ లో సీక్వెల్ సజెస్ట్ చేస్తారు, అండ్ సీక్వెల్ ఖచ్చితంగా వస్తుంది దానికి కూడా, కానీ ఒక ప్రాపర్ క్లోజర్ ఉంటుంది ఆ సినిమాకి. ఈ ట్రెండ్ ఏదైతే ఇప్పుడు మొదలవుతుందో నాకు అది పర్సనలీ డజంట్ వర్క్ ఫర్ మీ అట్ ఆల్. అండ్ డిమాంటీ కాలనీ 2 లో కూడా నాకు అది వర్క్ అవ్వలేదు. ఓకే కూల్. ఇప్పుడు కొంచెం లైటర్ వెయిన్ లో మాట్లాడుకోవాలి అంటే, ఈ వారం రిలీజ్ అయిన ఇంకొక ఫుల్ లెంత్
కామెడీ ఫిల్మ్ ఇస్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్ గారు హెడ్లైన్ చేశారు. ఈ సినిమా ఎటువంటి జోన్ లో ఉంటుందనేది అర్థం చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవర్ ద టాప్ గానే ఉంటది, క్యారెక్టర్స్ అన్ని చాలా కార్టూనిష్ గానే బిహేవ్ చేస్తుంటాయి, అండ్ అదంతా కూడా బై డిజైన్ బై చాయిస్. అంటే మన మూవీస్ లో చూస్తూ ఉంటాము, క్యారెక్టర్స్ ఫ్రేమ్ లో ఉంటారు, టంగ్ అని మాయమైపోతారు. ఇట్ ఈస్ టు సజెస్ట్ దట్ దే హ్యావ్ లెఫ్ట్, అండ్ కొన్నిసార్లు టంగ్ అని ప్రత్యక్షం అవుతుంటారు. ఇట్ ఈస్ టు సజెస్ట్ దట్ దే హ్యావ్ అరైవ్డ్. ఇదొక లాంగ్వేజ్, ఒక సెన్సిబిలిటీ. ఈ మూవీ మొత్తం అదే టోన్ లో ఉంటది, సరదాగా ఉంటది, అండ్ మూవీకి పెద్ద అంబిషన్స్ ఏమి ఉండవు. ఇట్ జస్ట్ వాంట్స్ టు మేక్ యూ లాఫ్. అండ్ కామెడీ వరకు ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ నాకు వర్క్ అయింది. రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్, ఆయన వన్ లైనర్స్, ఆ కౌంటర్స్, ఆ బాడీ లాంగ్వేజ్, అవన్నీ చాలా ఫన్నీగా అనిపించాయి. అంకిత్ కోయా కూడా, హీ ప్లేస్ రావు రమేష్ సన్. లాస్ట్ వీక్ మనం ఆయిలో చూసాం హరి అనే క్యారెక్టర్. హీ ఈస్ ఆల్సో వెరీ ఫనీ ఇన్ ద మూవీ. సో కామెడీ వరకు ఐ హ్యాడ్ ఫన్. ఎస్, కొన్ని ఇష్యూస్ డెఫినెట్లీ ఉన్నాయి. ఆ లవ్ ట్రాక్, హీరోయిన్ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకునే విధానం, అవి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించాయి. సెకండ్ హాఫ్ లో కొంచెం రిడెండెన్సీ అనిపిస్తుంది, బట్ ఫిల్మ్ అయితే ట్రై చేస్తూనే ఉంటుంది మనల్ని సర్ప్రైజ్ చేయడానికి. అండ్ ఎండింగ్ లో మనకున్న లాజికల్ డౌట్స్ అన్ని ఉంటాయి కదా, వాటి అన్నిటిని క్లోజ్ చేస్తారనమాట. అది చాలా ఫన్నీ అని స్మార్ట్ అనిపించింది. సో ఓవరాల్ డీసెంట్ ఫన్. డైరెక్టర్ లక్ష్మణ్ కార్య గారితో ఇంటర్వ్యూ వస్తుంది మోస్ట్లీ టుమారో, చూసేసేయండి. లైక్ వైజ్ బండి సరోజ్ కుమార్ గారి పరాక్రమం ఆల్సో హ్యాడ్ ఎ లిమిటెడ్ రిలీజ్ దిస్ వీక్. నేను AAAలో మూవీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుని ఒక ఆస్పైరింగ్ రైటర్ అని చెప్పారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు హీస్ ఫ్రమ్ నిజామాబాద్ అంట. అక్కడ మూవీ రిలీజ్ అవ్వలేదని చెప్పి ఈ మూవీ చూడటానికి నిజామాబాద్ నుండి వచ్చారు. ఐ మీన్ హౌ కూల్ దట్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ హ్యాస్ ఇంత లాయల్ ఫాలోయింగ్. అంటే స్టార్స్ కోసం ఇవన్నీ చేయడం మనం వింటుంటాము, కానీ ఒక ఇండిపెండెంట్ క్రియేటర్ కి ఇంత సపోర్ట్ చూపించడం నాకు చాలా మంచి విషయం అనిపించింది. మూవీ నాకు కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. టెక్నికలీ బాగుంది, చూడడానికి బాగుంది, ఎస్పెషల్లీ లైటింగ్, మంచి సినిమాటిక్ విజువల్స్ ఉన్నాయి. స్టోరీలో కూడా దేర్ ఆర్ మల్టిపుల్ లేయర్స్. ఒక స్టేజ్ ప్లే, ఒక రివెంజ్, ఒక లవ్ స్టోరీ, ఒక క్రికెట్ యాంగిల్, ఒక పొలిటికల్ యాంగిల్, మల్టిపుల్ విషయాలు ఉంటాయి. కానీ అవన్నీ కలిసే విధానం ఏదైతే ఉంటుందో అది ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనిపించింది. సరోజ్ గారు ఆ లోవరాజు అనే క్యారెక్టర్ ద్వారా చాలా విషయాలు మాట్లాడాలనుకున్నారు. అవన్నీ ఇంపార్టెంట్ థింగ్సే, రెలెవెంట్ విషయాలే. ఇండివిజువల్ పాయింటర్స్ గా చూసుకుంటే అన్ని బాగుంటాయి, కానీ ఆ స్టోరీ కాంటెక్స్ట్ చూసినప్పుడు కొన్ని ఫిట్ అవుతాయి, కొన్ని ఫిట్ అవ్వవు, ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. అది నాకు ఈ సినిమాతో ఉన్న మెయిన్ ఇష్యూ. ఇప్పుడు రంజిత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట, ఫిల్మ్ మేకర్ అడ్రస్ చేయాలనుకుంటున్న విషయాలు, పాలిటిక్స్ ఎప్పుడన్నా కూడా ఆర్ట్ ఫామ్ లోపల ఉండాలి, ఆ ఆర్ట్ ఫామ్ ని దాటి దాన్ని ఓవర్ పవర్ చేయకూడదు అని. ఐ బిలీవ్ ఇన్ దట్ టు. అండ్ ఎస్, అది రంజిత్ గారి ఐడియా ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సరోజ్ గారు అదే ఫాలో అవ్వాలని రూల్ లేదు. ఆయనకి నచ్చినట్టు సినిమా తీసే 100% రైట్ ఆయనకు ఉంది, బట్ నాకు అది వర్కౌట్ అవ్వలేదని చెప్తున్నా. అండ్ టు బి ఆనెస్ట్, రంజిత్ గారి తంగలాన్లో కూడా నాకు అదే ప్రాబ్లం ఉంది, బట్ లెట్స్ డిస్కస్ ఇట్ సమ్ టైమ్ లేటర్. కానీ చెప్పా కదా, డైలాగ్స్ చాలా బాగున్నాయి. పరాక్రమం సినిమా నుండి నా టేక్ అవే ఏదైనా ఉంది అంటే అది డైలాగ్స్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఈ వారం మీరేమేమి మూవీస్ చూశారు, మీకే మూవీ బాగా నచ్చాయో కామెంట్స్లో చెప్పండి, డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.